డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే విశిష్ట బిరుదుతో పాటు అరుదైన అంతర్జాతీయ గౌరవం సాధించారు. ఇది నిజంగా తెలుగు ప్రజలకు, ఆంధ్రప్రదేశ్కు గర్వకారణమైన ఘట్టంగా చెప్పొచ్చు. ప్రాచీన జపనీస్ కత్తి సాముకళ అయిన కెంజెట్సులో అధికారికంగా ప్రవేశం పొందారు. జపాన్ సంప్రదాయ యుద్ధ కళల్లో అత్యంత గౌరవనీయమైన సంస్థల్లో ఒకటైన సోగో బుడో కన్రికై నుంచి ఫిఫ్త్ డాన్ పురస్కారం అందుకున్నారు. ఇది 3 దశాబ్దాలకు పైగా అంటే 30 ఏళ్లు ఆయన చేసిన కఠిన సాధన, శిక్షణ, సమురాయ్ సంప్రదాయాలపై లోతైన అధ్యయనానికి దక్కిన గుర్తింపు. అదనంగా గోల్డెన్ డ్రాగన్ సంస్థ ఆయనకు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే ఈ విశేష బిరుదును ప్రదానం చేసింది. ఇంకా జపాన్ వెలుపల టకెడా షింగెన్ క్లాన్లో ప్రవేశం పొందిన మొదటి తెలుగు వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఇది చాలా అరుదుగా జపనీస్ వారికి తప్ప ఇతరులకు లభించే గౌరవం కాదు. ఈ సాధనలు ఆయనలోని క్రమశిక్షణ, అంకితభావం, శక్తి మరియు వినయాన్ని మరింత హైలైట్ చేస్తున్నాయి. సినిమా, రాజకీయ తర్వాత ఇప్పుడు జపనీస్ మార్షల్ ఆర్ట్స్ రంగంలోనూ పవన్ కళ్యాణ్ ప్రపంచ స్థాయిలో భారతీయ ప్రతిభను చాటారు.